క్రితం జన్మించిన శ్రీమతి అహల్యాబాయి హోల్కర్ పరిపాలనలో తనదైన ముద్ర వేసి ఈనాడు ఏదైతే మన మహిళా సాధికార గురించి, రైతు సంక్షేమం గురించి, మౌలిక వసతుల సదుపాయం గురించి మాట్లాడుకుంటా ఉన్నామో అటువంటి అనేక వ్యవస్థల్ని ఆ రోజే అత్యద్భుతంగా నిర్వహించి ప్రజల మన్ననలు అందించి తన రాజ్య పరిపాలనలో కరువు కాటకాలకు తావు లేకుండా పరిపాలన చేయడం జరిగిందనేది ఈ సందర్భంగా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆమె ఒక ధీర వనితిగా యుద్ధం చేయడమే కాదు, రక్తపాతం లేకుండా యుద్ధం ఏ విధంగా జయించాలనేది వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాకుండా సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ఆనాడు మహిళలకు అనేక సంక్షేమాలు, ముఖ్యంగా సంపూర్ణ మద్య నిషేధం, అదేవిధంగా వితంతువులకు వివాహం, ఆనాడు ఉన్న వ్యవస్థలో వితంతువులు దత్తత తీసుకోలేని పరిస్థితుల్లో వారికి ఇష్టమైన వ్యక్తుల్ని, ఇష్టమైన బిడ్డల్ని దత్తత తీసుకునే విధంగా సంస్కరణలు తీసుకురావడం, సేవా దృక్పథానికి, దాన ధర్మాలకి మారుపేరుగా ఉండడం మరొక పెద్ద ఆమె చేసిన కార్యక్రమాల్లో ఆనాడు మొగలాయిల దాడుల్లో కానీ, మహమ్మదీయుల దాడుల్లో కానీ దెబ్బతిన్న అనేక ఆలయాల్ని పునర్నిర్మించి హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్ఠించిన వ్యక్తి శ్రీ అహల్యాబాయి హోల్కర్. ముఖ్యంగా సోమనాథ్ ఆలయం కానీ, కాశీ, ద్వారకా, మధుర, ఉజ్జయిని, రామేశ్వరం, అయోధ్య, హరిద్వార్ ఇటువంటి అనేక ఆలయాల్ని ఆ రోజు ఆమె నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా సమకాలీన భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా ఆవిడ పరిపాలన నిలవడం, ఆవిడ వ్యక్తిత్వం నిలవడం మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వరకట్నానికి వ్యతిరేకంగా ఆవిడ చట్టం చేయడమే కాకుండా మహిళలకు విద్యా హక్కు ప్రవేశపెట్టిన మహానుభావురాలు. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క జీవిత చరిత్ర భావి భారత పౌరులకు స్ఫూర్తిగా నిలవాలి. తద్వారా ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఉండాలి అనే ఒక సత్సంకల్పంతో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశంతో ఇవాళ ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ భారతీయ సంస్కృతికి అహల్యాబాయి హోల్కర్ చేసిన సేవలకు గుర్తింపుగా స్త్రీ శక్తి పురస్కారాన్ని ఆవిడ పేరు మీద నిలబెట్టడమే కాకుండా ఇండోర్ ఎయిర్పోర్టుకి దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయంగా పేరు పెట్టి గౌరవించడం జరిగింది. అటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వానికి మనం ఇవాళ ఇక్కడ 300వ జయంతి జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఆవిడికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఆవిడ స్ఫూర్తితో మనం అత్యుత్తమంగా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలన కొనసాగించే దిశగా, ప్రతి మానవుడు జీవించే దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆశయంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారో ఆ ఆశయాల్ని ప్రతి ఒక్కరూ ఆచరణాత్మకంగా చేసి చూపించాలని ఈ సభాముఖంగా అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. కొద్దిసేపట్లో ఈ యొక్క ర్యాలీ స్టార్ట్ అవుతుంది. అహల్యాబాయి హోల్కర్ ఉన్నట్టే
భారత్ మాతాకి భారత్ మాతాకి మాతరం. అందరూ ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమం అహల్యాబాయ్ పేరందరూ చాలా మంది కొత్తగా వింటూ ఉంటాం. కానీ భారతీయ జనతా పార్టీ ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు ఏర్పాటు చేస్తుంది? దేశంలో గాంధీ గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం, అంబేద్కర్ గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం, చాలా మంది కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం. ఎవరు ఈ అహల్యాబాయి? ఎందుకు భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని వేళ యోచన చేసి భారతదేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా ఈవేళ రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి వాస్తవమైనటువంటి పరిస్థితి ఏంటి? ఈవేళ దేశంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి? అసలు మన దేశం ఏంటి? మన దేశానికి ఉన్న చరిత్ర ఏంటి? మన దేశానికి ఉన్నటువంటి ధార్మికమైనటువంటి ఆలోచన ఏంటి? మన దేశంలో ఉన్నటువంటి పరిపాలనా విధానం ఏంటి? తీరుతెన్నులేంటి? ఎలాంటి వ్యక్తులు ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని ప్రభావితం చేశారనేటువంటి ఆలోచన నిర్మాణం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ అహల్యాబాయ్ అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. వారి జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు రాజకీయాలు, పరిపాలన అంటే ఆ రాజకీయం అంటే పరిపాలన, అడ్మినిస్ట్రేషన్. పాలిటిక్స్ ఇస్ అనే అడ్మినిస్ట్రేషన్. ఈ రాజకీయాల్లో రాజకీయం అంటే ఇప్పుడు దాని అర్థం మారిపోయింది. పాలిటిక్స్ ఇస్ ఏ అడ్మినిస్ట్రేషన్. పరిపాలనా వ్యవహారము, తీరుతెన్నులు, దానిలో ఏ విధంగా పరిపాలించాలి అంటే ఏ విధంగా జీవించాలి. ఇప్పుడు అందరూ జీవిస్తున్నారా నటిస్తున్నారా అర్థం కాని కాలంలో ఉన్నాం. రాజకీయ నాయకులు అంటే, పరిపాలకుడు అంటే జీవించాలి, జీవించాలి, వాస్తవాన్ని మాట్లాడాలి, వాస్తవాన్ని మాట్లాడాలి. ఎక్కడా కూడా వారి జీవితంలో వారి చేసినటువంటి అనేక కార్యక్రమాలను వేళ మన ముందు మాట్లాడినటువంటి పెద్దలు అనేక కార్యక్రమాలను వివరించారు. నేను కూడా కార్యక్రమాల జోలికి ఎక్కువగా పోవడానికి ప్రయత్నం చేయను. కానీ వాస్తవంగా మన దేశ పరిస్థితి ఏంటి, ఆవిడ ఏ విధంగా ఏ కార్యక్రమాన్ని ఏ విధంగా పరిరక్షించారు అనే విషయాన్ని మనం ఈవేళ ఆలోచింపజేయాలి. వారు చేనేత చీరని ధరించారు. అసలు చేనేత అంటే ఏంటి? మన భారతదేశంలో అగ్గిపెట్టిలో ఒక చీరని నేసేటువంటి పరిస్థితి భారతదేశంలో ఉండేది. 6 గజాల చీరని, 7 గజాల చీరని ఒక అగ్గిపెట్టిలో నేసేటువంటి కల్చర్ ఉన్నటువంటి దేశం భారతదేశం. ఇంత అద్భుతమైనటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. ఆవిడ చేనేత చీర ధరించారా అంటే ఎందుకు ధరించారు చేనేత చీరని? ఎలాంటి కల్చర్ మన దేశంలో ఉంది, ఎలాంటి ఆలోచన విధానం మన దేశంలో ఉంది. ఒక చీర మీరందరూ కూడా ఇప్పుడు ధరిస్తున్నారు. ఆవిడ కట్టిన చీరను మనం అందరూ కూడా గమనిస్తున్నాం. ఈ చీరలు ఎక్కడ కూడా కుట్టరు. ఈ చీర ఏ టైలర్ కూడా కుట్టడు. ఆ చీరను మీరు ఎంతో అందంగా నేసేటువంటి పరిస్థితి ఉంది, ధరించేటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఇంత అందమైనటువంటి అలంకరణ ఉన్నటువంటి దేశం లేనే లేదనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఒక పంచి, ఒక చీర, ఒక టవలు, వీటినన్నీ ఎందుకు ధరించమన్నా? ఆ నూలు బట్టేంటి? ఆ ధరించేటువంటి నూలు మూలంగా నీ శరీరానికి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఏంటి? ఆ టెంపరేచర్ ఏంటి? ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి ఔన్నత్యం. ఆవిడ గురించి వేళ స్లోగన్స్ ఇస్తున్నాం మనం. మన దేశం యొక్క ఆలోచన విధానాన్ని పుణుకు పుచ్చుకున్నటువంటి దేశ మాత ఆవిడందరం మహిళ 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 మహిళ. అహల్యాబాయి మహిళ కాదు, భారత మాత అహల్యాబాయి. భారత మాత అహల్యాబాయి, భారత మాత. ఇస్ ఇట్ ఏ లేడీ? ఆవిడ ఒక మహిళ. 15 సంవత్సరాల వయసులో
15 సంవత్సరాల వయసులో తన భర్త ఇచ్చేటువంటి అకౌంట్స్ ని ఇస్తే, ఆయన భార్య అకౌంట్స్, భర్త అకౌంట్స్ ఇస్తే ఈవిడ అకౌంట్స్ చెక్ చేసేటువంటి అకౌంటెంట్ నా భర్త ఇచ్చినటువంటి అకౌంట్ను కూడా తిరస్కరించేటువంటి ఒక అద్భుతమైన ధీరోత్తమరాలైనటువంటి అహల్యాబాయి. ఆయన భర్త అరాజకంలో అకౌంట్ ఇస్తారు. ఈవేళ ఆవిడ పరిపాలించింది. ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఈ దేశంలో అవినీతి జరుగుతుంది. ఈ దేశంలో అవినీతి జరగకుండా ఉండేటువంటి ఒక భూమాత, ఒక దేశమాత అహల్యాబాయి యొక్క కార్యక్రమాన్ని ఈవేళ భారతీయ జనతా పార్టీ నిర్వర్తిస్తుంది. ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది భారతీయ జనతా పార్టీ? తన భర్త ఇచ్చినటువంటి అకౌంట్ కరెక్ట్ గా లేదని దాన్ని తిరస్కరించినటువంటి దేశమాత అహల్యాబాయి, దాన్ని గమనించినటువంటి ఆవిడ మామగారు, ఈమె సరైనటువంటి వ్యక్తి ఈ దేశాన్ని పరిపాలించడానికి అనేటువంటి డిక్లేర్ చేసినటువంటి మహానుభావుడైన, అందుకనే ఈవేళ వాజ్పేయి గారిని ప్రధానమంత్రి చేశాం, ఈవేళ మోడీ గారిని ప్రధానమంత్రి చేశాం. ఈ యొక్క పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి చరిత్ర ఆధారంగా ముందుకెళ్లేటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ నాట్ ఎట్ ఆల్ పొలిటికల్ పార్టీ. మన చరిత్రకు సంబంధించి, మన వారసులకు సంబంధించి సంపదని, ఆలోచన విధానాన్ని తీసుకున్నటువంటి పార్టీ. అహల్యాబాయి ఆవు దూడని ఆవిడ కొడుకు రథం ఎక్కిస్తే ఆయన కొడుకు మీద కూడా ఆ రథాన్ని ఎక్కించమని నిర్ణయం తీసుకున్నటువంటి దేశమాత. ఆవు దూడని చంపితే అదే నిర్ణయం అయిపోయింది. ఆవు తల్లి ఆ కొడుకుని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ దేశంలో భూమాత, గోమాత ఆవిడ ఎందుకు నిర్ణయం తీసుకుంది? ఆవు లేనిదే, భూమి లేనిదే, రైతు లేనిదే ఈ దేశానికి రాజ్యం లేదు. ఏమి ఆలోచన విధానం? ఆవు లేనిదే, పశువు లేనిదే, రైతు లేనిదే, భూమి లేనిదే. భూమిని రక్షించాలి, ఆ రైతుని రక్షించాలి, గోమాతను రక్షించాలి. ఈవేళ ఏం జరుగుతుంది దేశంలో? ఎలాంటి ఆలోచన మనం స్వీకరించాలి? ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అద్దం పట్టేటువంటి సందర్భం అద్దం పట్టాలి. అహల్యాబాయి జీవితంలో జరుగుతున్నటువంటి ఆలోచన విధానాన్ని మనం స్వీకరించాలి. ఇలాంటి అనేక అంశాలు చెప్పడం కోసం ప్రయత్నం చేయొచ్చు. మనందరికీ మన ముందు ఆ తల్లి నటింపజేసింది, నటించింది, నాటకాన్ని చూశాం. కానీ ఆవిడ జీవించింది. రాజకీయాల్లో జీవించాలి, నటించకూడదు. ఇది ఎంత గొప్ప మాట! ఇది ఎంత గొప్ప మాట! రాజకీయాల్లో జీవిస్తున్నామా, నటిస్తున్నామా? రాజకీయాల్లో నిజం చెప్తున్నామా, ఏం చెప్తున్నాం ఈవేళ? కానీ ఆవిడెప్పుడూ కూడా దేనికి భయపడకుండా, చిన్న వయసు నుంచే దైవభక్తురాలుగా అనేకమైన గుడుల్ని ఆవిడ నిర్మాణం చేశారంటే, ఆవిడ 15 చిన్న వయసులోనే ఈశ్వరుల్లో లీనమైపోయినటువంటి పరిస్థితి ఆవిడ మామగారు గమనించి ఆవిడ్ని కోడలుగా చేసుకుని దేశానికి అధినేతగా చేసి దేశాన్ని పరిపాలించే తీరు తెన్నులు మనం గమనించినట్లయితే అద్భుతమైనటువంటి జాతి మనది. మన పరిపాలన కొద్ది కాలంగా మతి తప్పి గతి తప్పింది తప్ప భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎలాంటి కార్యక్రమాలు మన దృష్టికి తీసుకొస్తారో విశ్వకర్మ జయంతి చేయమంటది భారతీయ జనతా పార్టీ. అందరూ మేడే చేస్తారు. ఆడ పార్టీ నశించిపోయింది, మేడే చేసే పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు భారతదేశంలో లేదు, కానీ మేడే చేయమంటారు. కానీ మనం విశ్వకర్మ జయంతి చేయమంటాం.
ఎందుకు విశ్వకర్మ జయంతి చేయమంటామంటే ఈ దేశంలో అద్భుతమైనటువంటి శిల్ప సంపద 4000 సంవత్సరాలు 5000 సంవత్సరాలు కట్టినటువంటి గుడులన్నీ కూడా ఈవేళ కూడా మనకి శాశ్వతంగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈవేళ ఏముంది 50 సంవత్సరాలు కట్టినటువంటి బిల్డింగులన్నీ కూడా కూలిపోతూ ఉన్నాయి. కానీ అవి మన దేశానికి సంపద. మోడీ గారు చెప్తూ ఉంటారు ఈవేళ ఈ దేశంలో కరప్షన్ ఉంది, ఆ వేళ కమిట్మెంట్ ఉంది. 4000 5000 సంవత్సరాల గురించి కట్టినటువంటి ఆలయాలన్నీ కూడా కూలిపోకుండా ఉండడానికి ఆ వేళ కమిట్మెంట్ ఉంది. మన అద్భుతమైన జాతి, అద్భుతమైనటువంటి దేశం. ఇలాంటి ఎంతో మంది శివాజీ మహారాజులు, అలానే ఈవేళ ఈ మహాదేవి, ఇలాంటి ఈ దేశంలో ఇంత అద్భుతమైనటువంటి సమాజం ఉంది. అద్భుతమైనటువంటి రాణులు ఉన్నారు, అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వారిని చూసి ప్రభావితం అయినటువంటి ఆలోచన విధానమే ఈవేళ భారతీయ జనతా పార్టీ. వారు చూసినటువంటి ఆలోచన విధానంతో మనం రాష్ట్రపతిని ఈవేళ ఈ రాష్ట్రపతిని చేసిన, ఆనాడు ఎస్సీ రాష్ట్రపతి చేసిన, అంతక్రితం ముస్లిం రాష్ట్రపతి చేసిన ఈ ఆలోచన విధానాన్ని స్వీకరించినటువంటి జాతి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని మీ అందరు కూడా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, వందే మాతరం. చేనేత వస్త్రాలకి జై జైలు, అహల్యాబాయికి జోహార్లు, చేనేత వస్త్రాలకి జై జైలు, అహల్యాబాయికి జోహార్లు. మహిళా సాధికారత మహిళా సాధికారత, అహల్యా స్ఫూర్తి, అహల్యా స్ఫూర్తి, జోహార్లు, అహల్యాబాయికి జోహార్లు, అహల్యాబాయికి జోహార్లు, అహల్యాబాయి స్ఫూర్తి, చేనేత వస్త్రాలకి జై జైలు, అహల్యాబాయికి జోహార్లు. భారత్ మాతా కీ జై. మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం. వందే మాతరం, చేనేత వస్త్రాలకి జై జైలు, అహల్యాబాయికి జోహార్లు, మహిళా సాధికారత, అహల్యాబాయి స్ఫూర్తి, మహిళా సాధికారత, అహల్యాబాయి స్ఫూర్తి, మహిళా సాధికారత, అహల్యాబాయి స్ఫూర్తి, మహిళా సాధికారత, అహల్యాబాయి స్ఫూర్తి, మహిళా సాధికారత. అహల్యాబాయి స్ఫూర్తి. చేనేత జై జై వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. రాష్ట్ర సంఘటనా మంత్రి మల్లికార్జున కూడా వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ కృష్ణ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. బొమ్మలు దత్తు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. క్షత్రియ సుబ్రహ్మణ్య సింగ్ గారు కందుకూరి మనోజ్, అహల్యాబాయి హోల్కర్ శుభ్ర జ్యోత్స్నా పులకితయామిని
అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారికి, నాగేంద్ర గారికి, విశ్వనాథపల్లి ఉమామహేశ్వరి గారిని వచ్చి వారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అరుణ్ నల్లపల్లి రామకృష్ణారెడ్డి గారికి, శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాతృమూర్తి అహిల్యాబాయి హోల్కర్ గారి 300వ జయంతి రోజు ఈ రోజు కూడా కంకణం కట్టుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. 1920 1725లో ఇటు బ్రిటిష్ సామ్రాజ్యం మధ్యకాలంలో కఠిన పరిస్థితిలో దూరదృష్టి విధానాలు, సామాజిక సంస్కరణలు, సమన్యాయం, ధర్మ రక్షణ, ఆధ్యాత్మిక కృషి ఇలాంటి గొప్ప లక్షణాలతో తను హోల్కర్ ఆవిడ పుణ్య శ్లోక అహల్యాబాయిగా కీర్తిస్తారు. పుణ్య శ్లోక అహల్యాబాయి హోల్కర్. ఆ విధంగా ఆవిడ చేసిన ఈ కార్యక్రమాలను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు భారతీయ జనతా పార్టీ ప్రతి ఊరికెళ్లి అహల్యాబాయి తిరిగి ఉత్తరం రాస్తుంది. ఈయన ఎక్కడ అవినీతికి పాల్పడలేదు, ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి తీసి నేను దేవాలయం కట్టలేదు, కావాలని ఈ మొత్తము డబ్బులు కలిపి అహల్యాబాయి దగ్గర ఎంత డబ్బు ఉన్నదంటే 16 కోట్ల రూపాయల డబ్బులు అహల్యాబాయి చేతులు ఉన్నాయి. ఆ రోజున 16 కోట్లు అంటే ఈ రోజున 1600 కోట్లతో సమానం. ఆ డబ్బును తన సొంతం కోసం దాచుకోలే. ఈ రోజున మోడీ గారి యొక్క స్ఫూర్తి అది. ఈ రోజున మహిళలు అన్ని రంగాలు అభివృద్ధి చెందాలి, మహిళల సాధికారత గురించి ఈ రోజున మాట్లాడుతున్నాము. కానీ అహల్యాబాయి ఆ రోజున మహిళ చింతపల్లి సతీష్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్య అతిథికి సన్మాన కార్యక్రమం జరుగుతుందండి. ఆయనగా పెద్దరు भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। जोहार पुण्य श्लोका अहिल्याबाई होलकर, जोहार जोहार, जोहार पुण्य श्लोका अहिल्याबाई, जोहार जोहार। भारत माता की I have come from the Nanihal of Bhagavan Ram and the land of Kausalya Mata. Today we are celebrating the tri-century birth anniversary of Punya Shloka Lok Mata Ahilyabai Holkar. The dignitaries present in the dais, respected Somu Virraji, and much has been already spoken by the earlier speaker. Therefore, I am not taking your much time, but I am very happy to be here in Rajamundri. Rajamundri is called to be the cultural capital of Andhra Pradesh. It is rich heritage of Hardar. It is the
parliamentary constituency of DD Purandeswari ji, to whom I have worked as a state president BJP Chhattisgarh when she was in charge of our state. A renowned place, the Rajmundri, where I am here with you to celebrate the tri-century birth anniversary of Ahilya Bai Holkar. Today, 31st of May, her 3rd century birth anniversary is the day. She was born on 31st of May 1725 and very little age, teenage. Only in 8 years of age she was got married with a royal place, royal palace of Malhar Rao Holkar, his son Khande Rao Holkar. And she belongs to a small farmer family. Now she becomes the daughter-in-law of a royal family. She was member of a royal family. There she was participating in the government work, and she was got to Vigo after sad demise of her husband in the year 7. టైం ట్రాన్స్లేషన్. అందరికీ నమస్కారం. ఎవరైతే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరి సోదరులు, now it is the question, why Bharatiya Janata Party is celebrating her tri-century birth anniversary in all over the country in huge number of programs. Because she was symbol of woman empowerment. She was symbol of good governance. She was symbol of a woman of India can do anything. You know, she lost her husband, then she lost her father-in-law, then she lost her son, she lost her daughter, daughter-in-law, and grandson also. Despite she was committed for her state and people of her state. This is the spirit. That's why Bharatiya Janata Party is organizing all over the country her birth anniversary program. So people will know how in Indian history a woman has set an example how to run the state, how to govern, how to uplift the bigger section of society, how to uplift their farmer, how to run and how to promote the culture, Sanatan and her religion. This was the reason behind the program which organized by the Bharatiya Janata Party in all over the country. Similarly, our Prime Minister Narendra Modi is also running the country. विकास भी
विरासत भी, सबका साथ, सबका विकास, the scheme which has been launched by the Modi government for upliftment of weaker section of society, like Shauchalaya Yojana, Pradhan Mantri Awas Yojana, Mudra Yojana. There are number of schemes which is running by the Modi government, which shows that how to run the country, how to serve our people. This is the example which has been set by the Punya Shloka Ahilyabai Holkar. This is the reason behind we celebrating the tribe century birth anniversary of Ahilyabai Holkar. భారతీయ జనతా పార్టీ అహల్యాబాయ్ హోల్కర్ యొక్క జయ You know why our Didi Purandeshwari is not here in this program? Recently our army, in dynamic leadership our Prime Minister Narendra Modi ji, a successful operation in the known of Sindoor operation has been conducted. Our army has shown the strength of our army, which was organized in the dynamic leadership of our Prime Minister Narendra Modi ji. Thrice, our army has conducted the air strike, surgical strike, now the Operation Sindoor, to taunt the Pakistan for their terror activities and supporting the terrorists. Our Didi Purandeshwari is abroad to apprise the other countries about the conduct of Pakistan in promoting the terrorism and to apprise the strength and capacity of India, how the India has handled this situation. Now I think all the facts about the Ahilyabai Holkar and the reason behind the celebration has been put before you, and a very impressive, very acknowledgeable story was played by a teacher. I congratulate him for a good story played by her in the stage about the Ahilyabai Holkar. So I am not required to much to say about the Ahilyabai Holkar, but I can say she was symbol of woman empowerment, she was symbol of good governance, which our Modi government is following. Lastly, मैं छत्तीसगढ़ की धरती से आया हूं और छत्तीसगढ़ की धरती में राजमुंदरी के पौधे लहलहाते हुए दिखते हैं। बड़ी संख्या में पौधे राजमुंदरी से छत्तीसगढ़ जाते हैं और छत्तीसगढ़ को हरियाली देते हैं। और मैं एक बार फिर छत्तीसगढ़ की जनता की ओर से, भगवान राम की ननिहाल की ओर से, माता कौशल्या की धरती की ओर से आप सबको प्रणाम करता हूं, नमस्कार करता हूं। बहुत
बहुत धन्यवाद। భారతీయ మహిళా మోర్చా యొక్క జనరల్ సెక్రటరీ అలాగే నిషిదా రాజ్ గారు వీళ్ళందరూ టీంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నారు. భారత్ మాతాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ మల్లికార్జీ గారిని మాట్లాడవలసిందిగా వెనక మహిళలు వాళ్ళెవరైనా వాష్రూమ్ కనుక వెళ్ళి రావాలంటే చూపెట్టేసి మళ్ళీ హాల్లోకి వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. చివరిలో మన ఛత్తీస్గఢ్ కాబట్టి అప్పటి వరకు అందరూ కూడా కార్యకర్తలు దాన్ని చూసేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఉపన్యాసం ఎక్కువసేపు లేకుండా గత చరిత్రను మర్చిపోతుందో ఆ జాతికి భవిష్యత్తు వర్తమానం లేదని చెప్పేసి అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉండేవారు. సంవత్సరాల తర్వాత 300 సంవత్సరాలకి పోవడానికి ఉద్దేశము